కార్తీక మాసం 4వ శనివారం సందర్భంగా పారిజాతగిరిలో విశేష భక్తి జ్వాల. కార్తీక మాసం పవిత్రత నిండిన 4వ శనివారం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఉత్తర దిక్కున నిలిచిన ఏడుకొండలలో 6వ కొండపై విరాజిల్లుతున్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తి సంద్రం అలముకుంది. వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన ఆరాధనలు, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కృపాకటాక్షాలు కురిపించారు. ఈ ప్రత్యేక శనివారానికి వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ కంకణధారణతో పాల్గొన్నారు. సుమారు 4,000 మంది పైగా భక్తులు కాలినడకన పారిజాత కొండపైకి చేరి స్వామివారి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ బోర్డు, ధర్మకర్తలు, అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు, భవానీలతో కలిసి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రసాద వసతి కూడా సమకూర్చారు. ఈరోజు అన్నదాతలుగా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు కూరాకుల ఏడుకొండలు, హనుమాయమ్మ వారి కుటుంబ సభ్యులు సేవలో పాల్గొన్నారు. వీరిని ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమార్ ఆచార్యులు వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. ఈ పుణ్య కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగడ వీర రాఘవరావు, కన్నా కృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, ఓడిగళ్ల కుమార శ్రీనివాస్, ముప్పిడి భాను విష్ణు, మదిగని ప్రియాంక, దండు భవాని వెంకటలక్ష్మి, ఆరేపల్లి నాన్ని, మడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సేవా టిక్కెట్లు, విరాళాలు, ప్రసాదాల ద్వారా రూపాయలు 2,50,000 ఆదాయం ఆలయానికి వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కల శ్రీనివాస్ తెలిపారు. భక్తి, శ్రద్ధ, సేవాభావాలతో నిండిన ఈ కార్తీక శనివారం పారిజాతగిరిలో దైవానుభూతిని అనుభవించిన భక్తులు ఆనందంతో నిండిపోయారు.